మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్ఆర్ఐ వైద్య బృందం గొప్ప మనసుతో ముందుకొచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు సరైన సదుపాయాలు లేక ఒక్కో బెడ్డుపై ఇద్దరు ముగ్గురు చికిత్స పొందుతూ దయనీయ స్థితిని మార్చేందుకు ఈ అడుగు పడింది. జింకానా చొరవతో గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని ప్రస్తుతం ఉత్తర అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంఘం ఈ భవన నిర్మాణానికి పూనుకుంది. సుమారు 100 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సేకరించి అత్యాధునిక మాతా శిశు సంరక్షణ భవనాన్ని నిర్మించారు. డాక్టర్ గానవి ఉమా ఈమె ఏకంగా 22 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. డాక్టర్ పొదిలి ప్రసాద్ వీరు మరో 5 కోట్ల రూపాయలను అందజేశారు. మొత్తం 200 మందికి పైగా వైద్యులు కలిసి ఈ నిధిని సమకూర్చారు. సలార్తో కూడిన ఈ 5 అంతస్తుల భవనంలో మొత్తం 600 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 300 పడకలు ప్రసవాల కోసం వచ్చే మహిళలకు, మిగిలిన 300 పడకలు శిశువుల చికిత్స కోసం కేటాయించారు. భవన నిర్మాణాన్ని పూర్వ విద్యార్థులు పూర్తి చేయగా వైద్య పరికరాల కోసం ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులను అందించింది. ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల జనవరి 30వ తేదీన ప్రారంభించనున్నారు. గతంలో పొదిలి ప్రసాద్ భవనాన్ని కూడా ఈయనే ప్రారంభించడం విశేషం. చూశారు కదా, తాము చదువుకున్న కాలేజీకి ప్రాంతానికి కృతజ్ఞతగా 100 కోట్లు ఖర్చు చేసి ఇంతటి సేవా కార్యక్రమం చేపట్టిన జింకానా వైద్యులను పలువురు కొనియాడుతున్నారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే పేద తల్లులకు, పసిబిడ్డలకు మెరుగైన వైద్యం మరింతగా చేరువవుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గుంటూరు. నేను మీ దివ్య.